పురావస్తు శాఖ తవ్వకాల్లో బయటపడ్డట్టుగా నాకైతే ఈ పాపడాలు అయితే బయటపడ్డాయి అన్నట్టు. ఏంటంటే నేను సామాన్ తీసుకురాగానే ఒకటేసారి కబోర్డ్లో సర్దేసుకుంటా అనమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని వస్తువులు నాకు తెలియకుండానే లోపలికి వెళ్ళిపోతాయి. ఇంకా లోపలికి వెళ్ళిపోయిందంటే గోవిందా అంతే, ఇంకా వాటిని మర్చిపోడే. ఎందుకంటే నాకు అసలే మెమరీ లాస్ ఎక్కువ అయిపోతుంది ఈ మధ్యలో, మతిమరుపు. ఈ పిల్లల వల్లనో ఈ పిల్లల పుణ్యమా అని ఇంకా వాళ్ళ మీద అరిచి ఏంటో నాకు తెలియదు. కానీ అంతకుముందే నాకు కొంచెం ఉండేదంటే ఇంకా వీళ్ళు వచ్చిన తర్వాత మొత్తానికో పోయిందనమాట. అట్లా ఇంక ఇవి ఎన్ని రోజులు అవుతుందో పెట్టి నాకు తెలియదు. కానీ అట్లనే ముక్క వాసన అయితే వస్తలేవు, మంచిగానే ఉన్నాయి. ఎందుకంటే ముక్క వాసన వస్తే నేనేం పిల్లలకు పెట్టనండి, నాకు కూడా తెలుసు. మళ్ళీ మీరు అంటారు కదా. సో ఇంకా అట్లా ఇంకా సరే ఏదో ఒకటి దొరికినాయి కదా, అట్లా చూస్తుంటే వీటిని ఎట్లా మర్చిపోయినా అనుకొని టకడకా తీసేసి ఇంకా ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. పిల్లలకి స్నాక్స్గా యూజ్ అవుతాయి కదా అనేసి. ఇక నేను కూడా 4 కడుపులో వేస్తాను అనుకోండి, అది వేరే విషయము. సో ఇక్కడ కూడా లొల్లేనండి బాబు, నిజంగా నా కష్టం పగుళ్ళకు కూడా రావద్దండి. అందులో ఏ లెటర్స్ బి లెటర్స్ ఇట్లా ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా అండి, అవి కూడా సేమ్ కావాలి, సేమ్ కలర్ కావాలని కొట్టుకుంటారండి. నాయన మీ పిల్లలు కూడా ఇట్లానే కొట్టుకుంటారా? వాటి కోసం నేను ఎక్కడికండి పోయేది? 2 ఆ ప్యాకెట్లో రాకపోతే నేనేం చేసేది? ఇక ఇవి కూడా 2 కొనాల్సి వస్తుందేమో, అంటే సేమ్ లెటర్స్ కోసం. మీ పిల్లలు కూడా ఇట్లానే పరిచయం చేస్తారా? చేస్తే కమెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు మెసేజ్ చేసేయండి. బాయ్.